కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిందో వాటినన్నింటినీ కూడా అమలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. ఏదైతే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో నిధులు కోరుతున్నప్పటికీ కూడా కేంద్రం నుంచి అందుతున్నటువంటి పెద్ద ఎత్తున సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానంతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇవాళ రాష్ట్రంలో అమలవుతున్నాయనేటువంటి విషయాన్ని అందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. అదేవిధంగా ఈవేళ ఆటో డ్రైవర్ల సేవలు అనేటువంటి కార్యక్రమంతో 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లు కానీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ కానీ నేరుగా వారి ఖాతాలో పెట్టేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమం ఒక పక్కన నిధులు కోరుతున్నప్పటికీ కూడా సామాన్య ఆటో కార్మికుల యొక్క కష్టాల గురించి ఆలోచన చేసి పెద్ద ఎత్తున నిధులను సమకూర్చినటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం.